చర్చించాలి. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఏఎల్సీఎం మైదానంలో అండర్-15 బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు తిరుపతి ఫుట్బాల్ అసోసియేషన్ నాయుడుపేట ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజులు జరిగే ఈ పోటీలకు లూథరన్ చర్చ్ బిషప్ ముఖైల్ బెన్హర్ తిరుపతి ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ముఖ్య అతిథులు పోటీలను ప్రారంభించారు. ఏపీలోని 8 జోన్ల నుండి 7 జోన్ల జట్లు పాల్గొంటున్నాయి. ఇక్కడ విజేతలైన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు నాయుడుపేటలో ఈ గర్ల్స్ అండర్ 15 ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరపడానికి మరి ప్రాముఖ్యంగా మాకు తిరుపతి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వాళ్ళు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో నాయుడుపేట ఎన్ఎఫ్సి తరపున మేము హృదయమార పేరు వంతన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏంటంటే నాయుడుపేటలో గర్ల్స్ది కూడా ఎందుకు మేము ఇంత ప్రతిష్టాత్మకంగా మేము చేస్తున్నామంటే నాయుడుపేటలో కూడా ఆడగలిగిన పిల్లలు చాలామంది ఉన్నారు. పేరెంట్స్ కొంచెం చంకుతున్న ఆడపిల్లలు కదని, కానీ ఈ టోర్నమెంట్ జరపడం వల్ల కొంతమంది ఇంప్రెస్ అయ్యి నాయుడుపేటలో కూడా ఒక గర్ల్స్ టీము త్వరలో ఫామ్ అవుద్దని ఆశిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చిన ఈ తిరుపతి అసోసియేషన్ వాళ్ళకి కూడాను మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుని, అలాగే ఇంత చక్కటి టీము ఆర్గనైజ్ చేయడానికి టోర్నమెంట్ మన నాయుడుపేట ఎన్ఎఫ్సి టీం ప్రతి ఒక్కరు కూడా మా గౌస్ భాషా గారు కానీ, బావును, టైసన్, టోనీ, తర్వాత రాకీ, యోహాను, నాని, బాను, మధు, ఇలాగా అనేక మంది ప్రతి చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు సహకారాలతో మేము చేసాం. కానీ మా ఒక్కడి వల్ల కాదు. కానీ నాయుడుపేటలో ఫుట్బాల్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే మా కోచ్ గారు గౌస్ భాషా గారు, అలాగే మా సీనియర్ ప్రతి ఒక్కరు ప్లేయర్ కూడా. ఇంకాను అనేక మంది మంచి టోర్నమెంట్లు మేము కూడా జరపాలని ఆశిస్తూ ఉన్నాం.